అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఓ అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకుందాం. అది మనలో అంతర్గత శాంతిని నింపి మనకు అపారమైన బలాన్ని ఇస్తుంది. ప్రశాంతమైన మనస్సు అందరికీ కావాలి కదా? మరి దాని రహస్యమేంటి? ఈ ప్రశ్నకు సమాధానం మన ప్రాచీన తత్వంలోనే దాగుంది. పదండి దాని గురించి తెలుసుకుందాం. ఆ దైవిక విలువే సహనం. సహనం అంటే చాలామంది కేవలం ఓర్చుకోవడం అనుకుంటారు. కాని అది అంతకంటే చాలా ఎక్కువ. అదొక అంతర్గత శక్తి. మరి దీన్ని దైవిక గుణమని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. వేల ఏళ్ల క్రితమే భగవద్గీత లాంటి ఒక మహోన్నత గ్రంథం ఈ సహనం యొక్క సారాన్ని ఒకే ఒక్క వాక్యంలో చెప్పేసింది. ఇంతకీ ఏంటా వాక్యం? ఇదే ఆ శ్లోకం. సమః శత్రువు చ మిత్రే చ అంటే ఏంటో తెలుసా? శత్రువులైనా మిత్రులైనా అందరి పట్ల ఒకేలా ఉండగలగడం. అంటే బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన మనసుని మాత్రం చలించకుండా బ్యాలెన్స్డ్గా ఉంచుకోవటం అన్నమాట. ఇదే కదా అసలైన సహనమంటే. ఈ సంస్కృత పదాలు పలకడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు. అందుకే ఇక్కడ పిల్లలు కూడా సులభంగా పలకడానికి వీలుగా విడదీసి చూపించాం. ఇలా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా సరే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంత లోతైన భావాన్ని మనం రోజూ గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ మంత్రంలా మార్చుకోవచ్చు. అదేంటంటే, ఆగితే మంచి జరుగుతుంది. చూడ్డానికి చిన్న వాక్యమే అయినా ఇందులో జీవితాన్ని మార్చే శక్తి ఉంది, నమ్మండి. సరే, సహనంగా ఉండటం అంటున్నాం. కాని అసలు సహనం అంటే ఏంటి? చాలామంది అనుకున్నట్టు జస్ట్ అలా ఖాళీగా వెయిట్ చేయడమేనా? అక్కడే చాలామంది పొరబడతారు. సహనమంటే ఏమీ చేయకుండా సోమరిగా కూర్చోవడం అస్సలు కాదు. మరి ఏంటి? అది సరైన టైం వచ్చేవరకు మనసుని కంట్రోల్లో ఉంచుకొని ప్రశాంతంగా అలర్ట్గా ఉండడం. అదొక స్కిల్. ఈ కాన్సెప్ట్ ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక చిన్న కథ వినాలి. మనలాంటి ఒక సాధారణ అమ్మాయి కథ. పదండి చూద్దాం. మన కథలో అమ్మాయి పేరు రుషిక. తను వాళ్ల అమ్మతో కలిసి బస్సులో వెళ్తోంది. అది మామూలు ప్రయాణమే. కాని ఆ ప్రయాణం తనకు జీవితానికి సరిపడా ఒక పాఠం నేర్పుతుందని అస్సలు ఊహించలేదు. వాళ్ళు అలా వెళ్తుండగా సడన్గా బస్ ఆగిపోయింది. ఏంటాన్ చూస్తే రోడ్డు మొత్తం కదలలేనంత పెద్ద ట్రాఫిక్ జామ్. బస్సు ఆగిపోవడంతో లోపల ఉన్న జనాల్లో అసహనం మొదలయింది. ఒకరినొకరు గట్టిగా అరుచుకోవటం, విసుక్కోవటం, వాతావరణం మొత్తం టెన్షన్గా మారిపోయింది. ఆ టెన్షన్ రుషిక కూడా తాకింది. తనకి కూడా చిరాక్కుగా అనిపించింది. బస్లోంచి దూకేసి ఎలాగైనా ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాలనిపించింది. సరిగ్గా అప్పుడే తన మనసులోంచి చిన్న కృష్ణుడు రూపంలో ఒక ఆలోచన మెరిసింది. వేగం కాదు, శాంతి నీకు తోడుగా ఉంటుంది అన్న ఒక మెత్తని స్వరం తనకి వినిపించినట్టయింది. ఆ ఆలోచన రాగానే రుషిక తన దృష్టిని మార్చింది. ట్రాఫిక్ నుండి తన గమనాన్ని పక్కకు తిప్పి కిటికీలోంచి బయటకు చూసింది. గాలికి మెల్లగా కదులుతున్న చెట్లాకులు, చల్లగా వీస్తున్న గాలి, ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో గమనించింది. ఆ ప్రశాంతతను ఫీల్ అవుతూ ఒక లోతైన శ్వాస తీసుకుంది. పక్కనే ఉన్న అమ్మ చేతిని గట్టిగా పట్టుకుంది. అంతే. అలా కొద్దిసేపు గడిచాక ట్రాఫికు మెల్లగా కదలడం మొదలైంది. బస్సు ముందుకు సాగింది. చూశారా? తను ఏమీ చెయ్యకుండానే, పోరాడకుండానే పరిస్థితి దానంతటా అదే చక్కబడింది. బస్సు కదలడం మొదలైంది, అది నిజమే. కాని అంతకంటే ముఖ్యంగా రుషిక మనస్సు తేలికపడింది. ఆ ప్రశాంతతే తను ఆ రోజు గెలిచిన అసలైన విజయం. అప్పుడు చిన్న కృష్ణుడు మళ్లీ తన మనసులో మెల్లగా అన్నట్టు అనిపించింది, సహనమెక్కడుంటుందో మనసు అక్కడ గెలుస్తుంది అని. చూశారు కదా, ఈ చిన్న కథ మనకు సహనం గురించి ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని, ఒక చివరి సందేశాన్ని ఇస్తోంది. సహనమంటే బలహీనత అనుకుంటాం, కాని అది తప్పు. సహనమంటే మనస్సును మన కంట్రోల్లో ఉంచుకోగలిగే ఒక సూపర్ పవర్. అదే అసలైన బలం. ఈ విశ్లేషణ మనల్ని ఒక ప్రశ్నతో ముగిద్దాం. మన జీవితంలో కూడా ఇలా ఆగాల్సొచ్చినప్పుడు, వెయిట్ చేయాల్సిన సందర్భాలొస్తాయి కదా? ఆ సమయాల్లో మనం మన అంతర్గత బలాన్ని ఎలా కనుక్కోగలం? ఎలా ప్రశాంతంగా ఉండగలం? ఒక్కసారి ఆలోచించండి.